డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చేతన్ రాజు గారు, చాలా మంది నరాల బలహీనతతో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి హోమియోలో ట్రీట్మెంట్స్ అంటే నరాల బలహీనత తగ్గడానికి, మళ్ళీ నరాలు స్ట్రాంగ్ గా అవ్వడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? ఇప్పుడు ఈ నరాల బలహీనత దేనివల్ల అయితే వస్తుంది కదా, దానికి వందల కాజెస్ ఉన్నాయి. మనం కాజ్ ఫైండ్ అవుట్ చేసి కాజ్ ని తగ్గిస్తాం. ఇప్పుడు ఎట్లా అంటే షుగర్ వ్యాధి ఉంది, నరాలు దెబ్బపడతాయి షుగర్ వ్యాధి వల్ల. అరికాల్లో తిమ్మిర్లు, అరికాల్లో మంటలు, కాళ్ళు లాగడం, తొడ భాగంలో నొప్పులు, ఇవి ఎక్కువ వస్తాయి. దీన్ని పెరిఫరల్ న్యూరోపతి అంటారు. ఈ పెరిఫరల్ న్యూరోపతి దీని వల్ల అయింది, షుగర్ వ్యాధి వల్ల అయింది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది పూర్తిగా. షుగర్ వ్యాధి కూడా తగ్గుతుంది, ఈ న్యూరోపతి కూడా తగ్గుతుంది. మళ్ళీ కొందరికి ఈ న్యూరోపతి షుగర్ వ్యాధి వల్ల రాదు, థైరాయిడ్ వ్యాధి వల్ల వస్తుంది. అయితే వాళ్ళకి థైరాయిడ్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలి, షుగర్ కి, మళ్ళా నరాలకి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, షుగర్ వ్యాధి ఉంటుంది, థైరాయిడ్ వ్యాధి ఉంటుంది, నరాల నొప్పి ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ ట్రీట్మెంట్ చేంజ్ అయిపోతుంది. కొందరికి బీపీ వ్యాధి వల్ల వస్తుంది, మనకు తెలియదు కదా, చాలా మందికి తెలియదు. అంటే దీని వల్ల కూడా వస్తుంది అనేసి తెలియదు. మళ్ళా కొందరికి ఏముంటది, గుట్కా అలవాటు ఉంటది, పాన్లు, గుట్కాలు, సిగరెట్లు, మందు, వీటికి కూడా నరాల బలహీనత వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఇచ్చే మందు ఆ నరాల బలహీనత కూడా తగ్గించాలి, ఆ మంచిగా ఉన్న చెడ్డ అలవాట్లు కూడా వదిలేసేయడానికి కూడా మందులు ఇవ్వాలి. కరెక్ట్. అయితే ప్రతిసారి ఏమవుతుందంటే దేని వల్ల అవుతుంది దాన్ని బట్టి కాజ్ చేంజ్ అయిపోతుంది. అండ్ ప్రతి మనిషికి హోమియోపతిలో వేరే మందు ఉంటుంది. ఎట్లా, మన ప్రకృతిని బట్టి. కానీ ఇప్పుడు కానీ కొంచెం నయం అనిపించాలి కదా, ఇప్పుడు వేసుకుంటే జర మందు నేను నా పని చేసుకొని రావాలి. ఇప్పుడు పిల్లలది మా ఆయనది టిఫిన్ ప్యాక్ చేయాలనేసి కొందరికి ఉంటుంది థాట్, కానీ ఏంది చేతులు లాగుతున్నాయి, ఎట్లా చేయాలి నేను పని. అయితే వాళ్ళ కోసం ఇట్లా ఇంట్లో వైద్యం, ఇట్లా కొన్ని గోళీలు ఉంటాయి హోమియోపతిలో, అవి మీరు తెచ్చుకొని పెట్టుకుంటే ఇట్లా మీకు ప్రాబ్లం ఉంటే జర వాడితే జర నయం అనిపిస్తుంది. మీకు పూర్తిగా తగ్గుతుందని అంటలేదు, జర నయం అనిపిస్తుంది. సిమ్టమాటికలీ బెటర్ అంటారు దీన్ని. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు చేతులు లాగుతున్నాయి అనుకోండి, చేతుల్లో తిమ్మిర్లు ఉన్నాయి, కాజ్ ఏమో సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ చేతులు తిమ్మిర్లు తగ్గాలి, మీరు ఏం చేయండి అంటే ఆర్జెంటమ్ మెటాలికమ్ అనేసి ఒక హోమియోపతి మందు ఉంటుంది. ఇది 0/3 పొటెన్సీ, అంటే దాని పవర్ అది. ఇది తెప్పించుకొని మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి వేసుకోండి, మీకు కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది. మొత్తం స్పాండిలోసిస్ తగ్గిపోతుందని చెప్పట్లేదు మనం, జర రిలీఫ్ అనిపిస్తుంది. ఎందుకు హోమియోపతి వాడమంటున్నాం, ఎందుకంటే ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అరికాల్లో ఫుల్ మంటలు ఉన్నాయి అనుకోండి, సల్ఫర్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఇది 0/3 పొటెన్సీ. ఇది తెప్పించుకొని రోజు ఒక పూట వేసుకోండి. నైట్ ఎక్కువ అవుతుందంటే నైట్ వేసుకోండి, మార్నింగ్ ఎక్కువ అవుతుందంటే మార్నింగ్ వేసుకోండి. ప్రాబ్లం ఉన్నప్పుడు ఇప్పుడు నిద్ర లేని సమస్య ఉంది, దానివల్ల నరాలు లాగుతున్నాయి. మార్నింగ్ లేవగానే అరే మొత్తం నిద్ర కంప్లీట్ అవ్వలేదు, నీరసంగా ఉంటుంది, తల నరాలు లాగుతాయి, మెడ నరాలు లాగుతాయి. మీరు ఏం చేయండి అంటే ఇగ్నేషియా అనేసి హోమియోపతి మెడిసిన్ ఉంటుంది, 0/3 పొటెన్సీ. పడుకునే ముందు వేసుకోండి, మంచి నిద్ర కూడా వస్తుంది, సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు, దీనికి అలవాటు కూడా అవ్వదు. కొంతమంది స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటే అలవాటు అయిపోతుంది. ఇది ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు వేసుకొని నిద్రపోయారు కదా, నిద్రలోనే మీరు అనుకోవచ్చు రేపటి నుంచి తీసుకోని అనేసి, అట్లా ఉంటది. అంటే ఆ లెవెల్లో ఉంటది అనేసి అంటున్నాను. అయితే అస్సలు అలవాటు అవ్వదు హోమియోపతి మెడిసిన్. మళ్ళా దాని తర్వాత మీకు థైరాయిడ్ వ్యాధి ఉంది, బీపీ వ్యాధి ఉంది, షుగర్ వ్యాధి ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే మీ ప్రకృతిని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవే కాకుండా చేతులు కూడా లాగుతున్నాయి, కాళ్ళు కూడా లాగుతున్నాయి, ఫుల్ డే నీరసం అనిపిస్తుంది, ఏం పని చేసే చేతనైతే లేదు. ఇప్పుడు ఒక ఆయన వచ్చి కిరాణా షాప్ ఉంది ఆయనకు ఎట్లా ఏ లెవెల్లో ఉండే అంటే లేచి టీవీలో ఛానల్ మార్చడానికి కూడా ఆడికెళ్ళి రిమోట్ తీసుకోవాలంటే 100 సార్లు ఆలోచిస్తాడంట ఆయన. ఎందుకు, బాడీ ఫుల్ ఆగుతుంది. ఇప్పుడు ఇంత నీరసం ఈ లెవెల్లో ఉంది అంటే మీరు ఏం చేయండి అంటే మీకు జెల్సిమియం అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. ఇప్పుడు ఫుల్ డే డల్ ఉంటుంది, తల తిరుగుతుంది బాగా, ఈ మెడిసిన్ 0/3 పొటెన్సీ. పొద్దుకి మధ్యాహ్నం 10 గోళీలు వేసుకోండి, మీకు జర నయం అనిపిస్తుంది. పూర్తిగా తగ్గాలి అంటే మీరు హోమియోపతి డాక్టర్ కి సంప్రదిస్తే తగ్గిస్తారు. ఈ వింటర్ లోనే నరాల సమస్య నాకు తెలిసి ఎక్కువగా ఉంటుంది
పెద్దవాళ్ళు అందరూ కూడా. ఇంకా ఎట్లా అంటే మొన్న నాకు కూడా అనిపించింది క్లైమేట్ చాలా చల్లగా ఉన్న టైంలో మేము బయట జస్ట్ క్రాకర్ కాలుస్తున్నటువంటి టైంలో క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఆ టైంకి బయటికి వెళ్తే అసలు కాళ్ళు ఇలా తిమ్మిర్లు వచ్చేస్తూ ఉన్నాయి. ఎంతసేపు అది 1 మినిట్లో వెళ్ళిపోవాలి కదా, బట్ ఒక 2-3 మినిట్స్, ఒక 5 మినిట్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎంత సెట్ చేసుకున్నా అసలు అవ్వట్లేదు. ఈ వింటర్లో ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో తగ్గాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే, మీరు బెంగళూరు వెళ్ళిరా ఎప్పుడన్నా? బెంగళూరులో అందరు మీరు చూడండి, వాతావరణం చాలా బాగుంటది అవును. అనేసి అంటారు, చల్లగా ఉంటది, గ్రీన్ సిటీ అంటారు బెంగళూరు. అవును. కానీ ఇప్పుడు బెంగళూరు మెట్రో సిటీ కదా, Hmm. బండ్లు పోతాయి కదా, అవును. బండ్లకి వెళ్ళి ఏమొస్తుంది? పొల్యూషన్. పొగ, పొల్యూషన్. ఇప్పుడు చలికాలం వచ్చింది అనుకోండి, బెంగళూరు ఏ కాదు, హైదరాబాద్ కూడా అట్లా తయారైంది ఇప్పుడు. అవును. ఇప్పుడు చలికాలంలో Hmm. ఆ పొగ ప్లస్ హ్యూమిడిటీ రెండు కలుస్తాయి. రెండు కలిసి ఏం చేస్తాయి అంటే ఫాగ్ క్రియేట్ చేస్తాయి, మిస్ట్ అంటారు దాన్ని, అవును. క్రియేట్ చేస్తాయి. మనం అరే ఏమైనా ఎంత ఉందా? బాగుంది అనుకుంటా, ఎంత బాగుంది, ఊటీలో ఉన్నామన్న ఫీలింగ్ ఊటీలో వస్తుంది. ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది కదా, అదంతా మనం పీల్చుకట్టనే ఉంటాం కదా. అప్పుడు ఏమైతుంది, ఆ పొగ, పొల్యూషన్, కాలుష్యం, ప్రదూషితం అన్నీ పోతాయి, అవునా కాదా? కరెక్టే. CO అనేసి ఒక కెమికల్ ఉంటుంది, కార్బన్ మొనాక్సైడ్. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే, పెట్రోల్ కాల్చినప్పుడు, డీజిల్ కాల్చినప్పుడు, సిగరెట్లు కాల్చినప్పుడు. అంటే మీరు ఏమైనా కాలుస్తున్నారు అనుకోండి, CO రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ CO అంటే ఏంటంటే కార్బన్ మొనాక్సైడ్. ఈ కార్బన్ మొనాక్సైడ్ ఇవన్నిట్లా రిలీజ్ అవుతుందా, మన వాతావరణంలో వస్తుందా? ఇంకా దాని మీద చలికాలంలో మొత్తం ఇట్లా ఫాగ్ అయిపోతుంది కదా, దాంట్లోనే కలిసి అక్కడే తిరుగుతుంది అది, అది మీరు పీల్చుకుంటారు కదా. ఇప్పుడు CO మాత్రం మీ రక్తంలో పెరుగుతుంది. ఓకే. CO మాత్రం మీ రక్తంలో పెరిగి ఇప్పుడు నరాల్లో ఏం పాస్ అవుతుంది, కరెంట్. ఈ CO బాడీలో పెరిగితే అది సరిగా పాస్ కాదు, సో స్టాప్ చేస్తుంది. అందుకే నీరసం పెరిగిపోతుంది చలికాలంలో. అంటే చలికాలంలో నీరసం పెరగడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఈ మధ్య ఈ కారణం చాలా ప్రామినెంట్. అంటే ఎట్లా అంటున్నారు సైంటిస్టులు అంటే, మీరు మెట్రో సిటీలో ఉంటున్నారు, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా. మీరు సిగరెట్లు కొని తాగినా మీరు తాగుతున్నారు, మీరు తాగుతున్నారు. ఎట్లా? ఈ పోతుంది కదా గాలి, దాంట్లోనే ఉంది మొత్తం. 8 సిగరెట్లు, 10 సిగరెట్లు, 12 సిగరెట్లు మీరు రోజుకి తాగుతున్నారు. ఓ మై గాడ్. అంటే ఇది ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నాం కదా, నేను తాగుతూ మీకు వీడియో చెప్తున్నా అన్నట్టు అయిపోయింది అది. అంటే గాలిలో అంత పేరుకుపోయింది. మళ్ళా ఇంకోటి అందుకే మేము ఏం చేస్తాం, మేము ఎలక్ట్రిక్ బండ్లు ఉంటాం అనేసి అంటారు. మనకేమనిపిస్తుంది, అరే ఎలక్ట్రిక్ బండ్లు కొంటున్నాం, మనమైతే మన పార్ట్ ప్లే చేస్తున్నాం కదా. కరెక్ట్. ఏంది, మనం పొగలు వదులుతలేము. అవును. కానీ అది కూడా నిజం కాదు. ఎందుకు నిజం కాదు? ఈ కరెంట్ ఏడికెళ్ళి వస్తుంది, బొగ్గు కాల్చి దాంట్లోకి వెళ్ళి ఎనర్జీ తీసి మీ ఇంటికి కరెంట్ వస్తుంది. బొగ్గు కాల్చడం వల్ల కూడా కార్బన్ మొనాక్సైడ్ వస్తుంది, అది కూడా కాలుష్యమే కదా. ఓకే. సో అక్కడ నుంచి అంటే డైరెక్ట్ ఇక్కడ కాకుండా అక్కడే తయారు చేసి అట్లా పొల్యూషన్ స్టార్ట్ అయితే అట్లా ఇవన్నిటి వల్ల ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు వీటిని. దాని వల్ల నరాలది ప్రాబ్లం అవుతుంది, ఇట్లా నీరసం అందుకే వస్తుంది. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే మేడం.